భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మర్చిపోకముందే ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉడ్బాక్స్ కేఫ్ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్ లో నివాసం ఉంటున్న పునీత్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖురానా మౌనిక మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన 16 నిమిషాల ఆడియో క్లిప్ ఒకటి బయటకొచ్చింది. अभी मत बोल मेरी मत मत बोल रहा हूँ आप लोग की झूठी में तो सीधे और जब नहीं बोलना चाहूंगा तो नहीं बोलूंगा कोई बात नहीं मेरी जिंदगी है जो मैं आपको क्या नहीं करता तुम्हें नहीं करना जवाब दे देना तो तेरे घर के सबके नंबर है सबका सबका एड्रेस है मैं जाऊंगी जाओ हाँ सबको लेकर आऊंगी और ढिंडोरा पीट के आऊंगी तेरी गली के अंदर बिल्कुल एनी डे ओवर कॉन्फिडेंस से बैठा ना फटेगी तेरी एक दिन रोइयो पे फोन पे कोई बात नहीं పునీత్ మానికకు 2016లో వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తూ ఉండగానే ఉడ్బాక్స్ కేఫ్ విషయంపై వ్యాపారం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బయటకొచ్చిన ఆడియోలో ఇరువురి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వివాదం రికార్డైంది. మనం విడాకులు తీసుకున్నాం, కానీ నేను ఇంకా వ్యాపార భాగస్వామిని, నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అని పునీత్ ను మానిక డిమాండ్ చేయడం స్పష్టంగా వినిపిస్తోంది. अभी मत बोल मेरी मत मत बोल रहा हूँ आप लोग की झूठी में तो सीधे और जब नहीं बोलना चाहूंगा तो नहीं बोलूंगा कोई बात नहीं मेरी जिंदगी है जो मैं आपको क्या नहीं करता तुम्हें नहीं करना जवाब दे देना तो तेरे घर के सबके नंबर है सबका सबका एड्रेस है मैं जाऊंगी जाओ हाँ सबको लेकर आऊंगी और ढिंडोरा पीट के आऊंगी तेरी गली के अंदर बिल्कुल एनी डे ओवर कॉन्फिडेंस से बैठा ना फटेगी तेरी एक दिन रोइयो पे फोन पे कोई बात नहीं బిజినెస్ విషయంలో తమ కుమారుణ్ణి మానిక చాలా వేధించినట్టు పునీత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలని వాళ్లు వేడుకుంటున్నారు. అంతేకాకుండా పునీత్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మానిక హ్యాక్ చేసిందని, ఆ తర్వాత వ్యక్తులతో అనుచితంగా చాటింగ్ చేసిందని చెప్తున్నారు. ఆ కారణంగానే పునీత్ మానికకు ఫోన్ చేశాడని, ఆ సమయంలో ఆమె తమ కుమారుడితో గొడవకు దిగి వేధించిందని తెలిపారు. పునీత్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపించారు. కాగా ఇటీవల జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటనను ఇంకా మరిచిపోకముందే అలాంటి ఘటనే జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ढिंडोरा पीट के आऊंगी तेरी गली के अंदर बिल्कुल एनी डे ओवर कॉन्फिडेंस से बैठा ना फटेगी तेरी एक दिन रोइयो पे फोन पे कोई बात नहीं मनिका जगदीश पावा था, मनिका जगदीश पावा ही रहेगा मेरा नाम। हाँ हाँ तो बिल्कुल रहेगा और रहना भी चाहिए, कोई दिक्कत नहीं है उसमें। पर अपने बाप से बढ़ के कुछ नहीं है तो नहीं है, पर ऐसा बाप नहीं होना चाहिए जो अपने बच्चों को बलबूते में ऐसे ही दूसरों को हरास करके अपना ऐसा बाप भी नहीं होना चाहिए जो बेटे का घर खराब करे, जो बेटी को एक बार भी लेने ना आए, जो बहू को नौकर समझे, जो बहू को बोले बेटे छोटे बच्चों को उठा। मनिका के नाम पे ले लो, अभी से प्रॉपर्टी, हमें कोई प्रॉब्लम नहीं है, हम तो बिल्कुल ठीक है। और ले ले तो मर गए, तूने कोई बताया नाम पे शेयर लिया, तूने कोई बताया नाम पे करोड़ों इन्वेस्ट करे मेरे बाप ने। ఇప్పటికే మనం చూస్తున్నాం బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే ఇప్పుడు ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉడ్బాక్స్ కేఫ్ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా. ఏం జరిగింది, మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భార్య బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరొక ముందు ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉడ్బాక్స్ కేఫ్ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా తన ఇంట్లో
ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్యాణ్ విహార్ ప్రాంతంలో మోడల్ టౌన్ నివాసంలో ఉంటున్న పునీత్ గత కొంతకాలంగా భార్యతో మనస్పర్ధకు రావడం ఆమెకు ఇటీవల విడాకులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వారి మధ్యన జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించి 16 నిమిషాల ఆడియో ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అయితే పునీత్ మౌనికకు 2016లో వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తున్నగానే ఫుట్బాక్స్ కేసు విషయంపై వ్యాపార విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే బయటకు వచ్చిన ఆడియోలో ఇరువురి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వాదం పూర్తిగా రికార్డ్ అయింది. ఇక విడాకులు తీసుకున్నాం కానీ నేను ఇంకా వ్యాపార భాగస్వామి అని భార్య ఇబ్బందులకు గురి చేయడం, ఫోన్ సంభాషణలో అవే అంశాలు బయటకు రావడంపై కొంత ఆయన ఆవేదన చెందారు. అందులో భాగంగానే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అయితే ఇంట్లోనే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. పూర్తిగా కూడా డబ్బులు ఇవ్వాల్సిందిగా కూడా పునీత్ మౌనిక డిమాండ్ చేయడం కూడా స్పష్టంగా అందులో అర్థమవుతుంది. బిజినెస్ విషయంలో తమ కుమారుడిని మౌనిక చాలా వేధించినట్టు పునీత్ తల్లిదండ్రులు కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమకు న్యాయం కావాలని వాళ్ళు వేడుకుంటున్నారు. అంతేకాకుండా పునీత్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సైతం కూడా మౌనిక హ్యాక్ చేసిందని, ఆ తర్వాత వ్యక్తులతో అనుచితంగా చాటింగ్ చేస్తుందని కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక ఆ కారణంగానే పునీత్ మౌనికకు ఫోన్ చేశారని, అదే సమయంలో ఆమె తమ కుమారుడితో గొడవకు దిగి వేధించిందని కూడా తల్లిదండ్రులు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే పునీత్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాల్సిన ఇప్పటికే నోటీస్ పంపడం జరిగింది. ఇక ఇటీవల జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ ఘటన మరొక ముందే ఢిల్లీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇట్లా వరుస ఘటనలు జరుగుతుండటంతోనే గతంలో బెంగళూరులో టెక్కి సూసైడ్ చేసుకుంటే తాజాగా ఈ రోజు పునీత్ సైతం కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్. आप लोग की छुट्टी में तो सीधे और जब नहीं बोलना चाहूंगा तो नहीं वो बोलूंगा। भाई तेरी जिंदगी खराब करना नहीं कोई बात नहीं, मेरी जिंदगी है तो आपको क्या नहीं करता।